తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కడప అంటే ఫ్యాక్షన్ అని పేరు పడిపోయింది. ఫ్యాక్షన్లు పోయి చాలా కాలమైన జనం మాటల్లో ఇంకా ఆ ట్రెండ్ కొనసాగుతోంది. పైగా కడప అంటే రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ అని కూడా ప్రచారం అవుతోంది. అక్కడ నిజాయితీగా ఎన్నికలు జరిగినా విశ్వసించేందుకు జనం సిద్ధంగా లేరు. కడప అంటే వైఎస్ కుటుంబ ఇలాకా అన్న ముద్ర కూడా పడిపోయింది. జనం మనస్ఫూర్తిగా ఎన్నికల్లో ఓటేసినా భయపడి ఓటేసినట్లు ఆరోపణలు వినిపిస్తుంటాయి. మరిప్పుడేం జరుగుతోంది? కడప లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇది నిజంగా ఈసారి $1 మిలియన్ ప్రశ్న. వివేకా హత్య తర్వాత కడప రాజకీయాలు మారిపోయాయనుకున్నారు. జనంలో మార్పు వచ్చింది, అధికార పార్టీని ఓడిస్తారనుకున్నారు. అలాంటి వారి ఆశ నిజమో కాదో ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని దూరం పెడతారనుకుంటే జగన్ ఆయన్ను మళ్లీ పిలిచి టికెట్ ఇచ్చారు. అది ప్రత్యర్థులకు వరంగా మారిందో లేదో కూడా చెప్పలేం. మరోపక్క టీడీపీ అభ్యర్థి కోసం వేట మొదలైంది. తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే 6 పేర్లు తెరమీదకొచ్చాయి. అయినా అభ్యర్థి ఖరారు మాత్రం జరగలేదు. ఏడాది క్రితమే కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పార్లమెంటుపై తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహంతో ఉందని భావించారు. పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహం వ్యక్తం చేశారు. అయితే శ్రీనివాసరెడ్డి పార్లమెంటుపై అనాసక్తి వ్యక్తం చేస్తూ రావడం, దృష్టంతా ఆయన సతీమణి మాధవిరెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడప అసెంబ్లీపైనే పెట్టడంతో పార్లమెంటుపై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారిందనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం మరో అభ్యర్థిని ఖరారు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇప్పటి వరకు మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, ఆమె తల్లి సౌభాగ్యమ్మ పేర్లు కొంతకాలం వినిపించాయి. ఆ తర్వాత ఇటీవల కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు ఆ వరుసలో వినిపించింది. వారం రోజుల క్రితం ఆయనపై సర్వే కూడా చేశారు. దీంతో వీరశివారెడ్డి పేరే ఖరారవుతుందని భావించారు. అయితే తాజాగా జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉండి టికెట్టు తనకే అనుకున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిపై పార్లమెంట్ అభ్యర్థిగా సర్వే జరగడం, ఆయనతో పాటు బద్వేలు మాజీ ఎమ్మెల్యే తనయుడు రితీష్ రెడ్డి పేరుపైన సర్వే చేయడంతో కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేశారు, ఎప్పటిలోగా స్పష్టత ఇస్తారు అన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. టీడీపీ సంగతి సరే సరి, కాంగ్రెస్ తరపున షర్మిలారెడ్డి పోటీ చేస్తారా లేదా అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. దీంతో ఉత్కంఠ పెరుగుతోంది. పైగా జాగ్రత్తగా ఉండకపోతే అర్హత లేని అభ్యర్థికి ఓటేయాల్సి వస్తోందన్న బాధ కడప జనంలో ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ను దెబ్బ కొట్టాలంటే కడప లోక్సభకు షర్మిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. షర్మిల కూడా వాటిని ఖండించలేదు. అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటానని పీసీసీ అధ్యక్షురాలు ప్రకటించారు. దాంతో ఆమె రంగంలోకి దిగితే అవినాష్కు గట్టి పోటీ అవుతారన్న చర్చ మొదలైంది. అదే టైంలో ఓడిపోతే పొలిటికల్ లైఫ్ రిస్క్ లో పడినట్లవుతుందని టాక్ కూడా జరుగుతోంది. సమర్థ అభ్యర్థికి ఓటేసే విషయంలో కడప ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించక తప్పదు. టీడీపీ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ముమ్మాటికి ఓటర్లను ఏమార్చడమే అవుతుంది. అవినాష్ రెడ్డికి ఓటేయాలంటే వివేకానందరెడ్డి హత్య కేసు ఓటర్ల కళ్ళలో మెదులుతోంది. అనుమానిత హంతకుడికి ఓటేయడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ వస్తోంది. ఇక షర్మిల కూడా ఆ తానులో ముఖ్యేనన్న అభిప్రాయం కడప వాసుల్లో కొనసాగుతోంది. తెలంగాణ రాజకీయాల నుంచి మధ్యలోనే వచ్చేసిన షర్మిల ఈసారి ఏపీలోనైనా చివరిదాకా పోటీ ఇస్తారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కడప వాసులు ఆచితూచి ఓటేయాల్సి ఉంటుంది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అవినాష్ రెడ్డి మొసలి కన్నీరు, టీడీపీ గేమ్ ప్లాన్, షర్మిల స్పీచ్లకు పడిపోకుండా వాళ్లు జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తే మంచిది. లేకపోతే భవిష్యత్తుకు భరోసా లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.